ఒకసారి నా వైపు చూడండి అమ్మా. చర్చికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళే భార్యాభర్తలను బట్టి దేవుడు మహింపరచబడతాడా? మహిళా మండలి చుట్టూతో తిరిగేటువంటి క్రైస్తవుల ద్వారా దేవుడు మహిమపరచబడతాడా? భర్త చర్చికి వచ్చి భార్య చర్చికి వచ్చి వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటే అలాంటి కుటుంబాల ద్వారా దేవుడు ఎక్కడైనా మహింపరచబడతాడా? ఆ అత్త అంటే కోడలకు పడక, కోడలంటే అత్తకు పడక, ఎడముఖం పెడముఖంగా బ్రతుకుతూ ఈ అత్త కోడలిద్దరు విచిత్రం ఏంటో తెలుసా? ఈ అత్త ఈ కోడలు వీళ్ళిద్దరు ఎవరితో సహవాసం చేస్తారో తెలుసా? ఆ చుట్టుపక్కల కొంతమంది అన్యులు ఉంటారు. ఈ కోటలు వెళ్ళి ఆ అన్యురాలకి చెప్పి ఏడుస్తుంది. మా అత్త ఏం చేసిందంటే ఏడ్చింది. ఇప్పుడు ఈ ముసలత్త ఏం చేస్తుందో తెలుసా? ఈ ఇంటి పక్కల ఒక అన్యుల దగ్గరికి వెళ్ళి, గయ్యాలి అమ్మ నేను కాబట్టి ఓర్చుకుంటున్నాను, నీకు తెలుసు కదా నేను ఎట్టాడిదానో, అన్యురాల దగ్గర ఏడ్చింది. ఎప్పుడైనా అమ్మ చర్చికి రమ్మ అంటే లోపట ఏమనుకుంటారు? చర్చిగా ఏమిస్తాడు యేసు ప్రభు? సమాధానం ఇస్తాడమ్మా. ఆ సమాధానం ఏదో మీరు తీసుకోండిలేమ్మా. మీ అత్త కోడలు సమాధానంగా ఉండండి. ఓస్తారు ప్రజలు, ఓస్తారు. సిగ్గుతో చావాలి క్రైస్తవ జనమా. ఎవరిని బట్టి దేవుని నామం దూషించబడుతుంది, ఎవరిని బట్టి దేవుని నామం వెలివేయబడుతుంది. ఎందుకు ప్రజల మధ్యలో ఎంత ఘనుడైన దేవుడు తిరస్కారానికి గురవుతున్నాడు? నా ప్రవర్తన ద్వారానే, నీ ప్రవర్తన ద్వారానే, మన ప్రవర్తన ద్వారానే ఈ గొప్ప దేవుడు అన్ని ప్రజల మధ్యలో చులకనవుతున్నాడు. ప్రసంగికులు కాదు ఈ కాలంలో కావాల్సింది, ప్రవర్తన ద్వారా యేసయ్యను ప్రకటించే యవ్వన తరం సంఘంలో నుంచి లేవాలి.